రోజువేడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటు చేసుకుంది. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని ఓ ఫ్యాకల్టీని వినయ్ అనే ఎంటెక్ విద్యార్థి కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ ఘటనలో ఫ్యాకల్టీ గోపాలరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన స్టూడెంట్ను బంధించిన ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పోలీసులకు అప్పగించారు. సెమిస్టర్లో అసలు ఒక్క ల్యాబ్ క్లాస్ కూడా రాలేదండి. చాలాసార్లు వాడికి ఇంటిమేట్ కూడా చేసాం అనమాట, నువ్వు ల్యాబ్కి రాకపోతే ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కూడా ఎలవ్ చేయమని చెప్పాము. వాడు ఇక్కడ హాస్టల్ రూమ్లోనే ఉంటాడు కానీ వాడు ఎప్పుడు క్లాసులకి అయితే రావట్లేదు. చాలాసార్లు హెచ్ఓడి గారి దృష్టి కూడా తీసుకొచ్చాం, ఆయన కూడా పిలిచి మాట్లాడారు, వార్న్ చేశారు, అంతా అయిందండి. ఈ రోజు ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ ఉంది. ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు వాడు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేయకుండా ఎక్స్టర్నల్ ల్యాబ్ నువ్వు రాయడానికి అవ్వదు, ఒకసారి హెచ్ఓడి గారిని కలవని చెప్పాను. హెచ్ఓడి గారి దగ్గరికి వెళ్ళాడు. హెచ్ఓడి గారిని కలిసి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వస్తే హెచ్ఓడి గారు మీతోనే మాట్లాడమన్నారండి అన్నాడు. నేను హెచ్ఓడి గారితో వెంటనే ఫోన్లో మాట్లాడాను. నేనేం పర్మిషన్ ఇవ్వలేదు అని వారు చెప్పారు. చెప్పిన తర్వాత నువ్వు రాయడానికి ఎగ్జామ్ రాయడానికి కావద్దు, వెళ్ళిపోని చెప్పాను. వెంటనే పట్టుకొని పొడిచేశాను. హాల్లో కాబట్టి, ఎగ్జామ్ హాల్లో కాబట్టి మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళని కొంతవరకు పట్టుకొని రావడానికి ప్రయత్నించారు. ఒక 2-3 సార్లు పొడిచిన తర్వాత, లేకపోతే ఇంకా చాలా సివియర్గా ఉండేది. ఇది కంప్లీట్గా అటెంప్ట్ అండి, వెల్ ప్లాన్డ్. రోజువేడు ట్రిపుల్ ఐటీలో ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ ట్రిపుల్ ఐటీలో ఈరోజు ఫ్యాకల్టీపై దాడి చేసిన వ్యక్తిని స్థానిక విద్యార్థులు పట్టుకున్నారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ కు సంబంధించి హాజరవ్వాల్సిన విద్యార్థిగానే నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్టల్లోనే ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా సకాలంలో రాకుండా ఆలస్యంగా రావడంతో ఫ్యాకల్టీగా ఉన్న గోపాలరాజు అతను బయట నిలబడాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్లో ఉంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పంచవాటికి తప్పిన వ్యక్తి శ్రమించేది లేదంటూ కూడా నుంచో పెట్టారు. దీంతో ఒకసారిగా ఆగ్రహానికి గురైన అప్పటికే అతనితో తెచ్చుకున్న కత్తితో ఫ్యాకల్టీపై దాడి యత్నించాడు. హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయిన ఆయన ఆ ల్యాబ్ లో నుంచి బయటకు కూడా పరుగులు తీసినట్టు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వెంటపడి మరి అతని భుజం మీద, అదేవిధంగా మొహం మీద చాకుతో దాడి చేశారు. దీంతో ఆయన చెవి మీద తీవ్ర గాయం కాగా మొహం మీద నుదుటిపై కొంతవరకు గాయమైనట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ స్థానికంగా ఉన్న విద్యార్థులు వెంటనే అప్రమత్తమై అతన్ని కొట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. ఫ్యాకల్టీని ప్రభుత్వ ఫలితాల నుంచి వైద్య చికిత్స అందించడం ప్రస్తుతం అతని పరిస్థితిలో ఉందని, ప్రాణాపాయం లేదని కూడా వైద్యం నిర్ధారించడం తెలుస్తా ఉంది. అది ఇంతకుముందు ఏదియంతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మొదటి నుంచి కూడా వినయ్ ఆ క్రమశిక్షణతో ఉండడానికి ఆ క్లాసులు కూడా తరచూ ఎక్కువ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, తాము అనేకసార్లు ప్రశ్నించి పేరెంట్స్ సమాచారం ఇచ్చినా కూడా అతని ధోరణులు ఎక్కడా కూడా మార్పు రాదని కూడా చెప్పుకొచ్చారు. ఈ రోజు ఉదయం కూడా అందరూ అప్పటికే ఎగ్జామ్ ప్రారంభమవుతూ అందరూ కూడా విద్యార్థులు ల్యాబ్ లో ఉన్న నేపథ్యంలో ఆలస్యంగా వచ్చి కూడా తమ పైన దాడి చేసినట్టు కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఆ దాడి తర్వాత పారిపోయిన భావిస్తున్నప్పుడు కూడా హాస్టల్లోకి వెళ్తే తలుపులు వేసుకుని లోపల ఉన్నట్టు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది తోటి విద్యార్థులు తలుపులు పగలగొట్టి మరి అతన్ని కాలు చేతులు కట్టేసి బంధించారు. స్థానిక పోలీసులు ప్రస్తుతం అప్పచెప్పినట్టు కూడా తెలుస్తారు. దీనిపై విచారణ అయితే కొనసాగుతుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.